ఏంటి అశ్వత్థామకి వచ్చే కర్స్? ప్రాజెక్ట్‌కి అంటే కల్కి అనుకున్నారు మీరందరూ. ప్రాజెక్ట్‌కి అంటే కల్కి కాదు. హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్స్. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అసలు ఈరోజు అసలు కల్కి, కల్కి, కల్కి. ఎక్కడ చూసినా కల్కి. ఇన్‌స్టాగ్రామ్ చూస్తే కల్కి, యూట్యూబ్ చూస్తే కల్కి, న్యూస్ చూస్తే కల్కి. కానీ ఏంటి కల్కి? సో ఈరోజు మనం వచ్చాం మీకు కల్కి రివ్యూ తీసుకొని. సినిమా మీరు, నేను ఎక్కువ చెప్పననుకోండి. ఎందుకంటే మీరు సినిమా చూస్తేనే మీకు బావుంటది. నేను ఎక్కువ చెప్తే మీరు అందరూ నన్ను తిట్టుకుంటారు. ఎందుకురా అన్ని చెప్పావనేసి. 'కల్కి' ఎలా మనం చూసామో ట్రైలర్స్‌లో, థియేటర్స్‌లోకి అంతా మహాభారత్ లింక్ ఉంది. కొంచెం ఈ స్కై-ఫై ఉంది. ఏంటి అది అసల కాన్సెప్ట్ ఏంటంటే, అశ్వత్థామ క్యారెక్టర్ ఏంటి అసలు? ప్రభాస్‌ది క్యారెక్టర్ ఏంటి? దీపికాది ఏంటి ఆ డెప్త్ క్యారెక్టర్ అసలు? అలా చూసుకుంటూ వెళ్తే అసలు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క జెమ్ అనుకోవాలసలు. అందరూ అసలు ఎంత ఇన్వాల్వ్ ఎంత క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కళ్ళ యాక్టింగ్ చూస్తే అసలు అదిరిపోతది. దాంట్లో అసలు సినిమా స్టార్టింగ్‌కి మీకసల గూస్ బంప్స్ వస్తాయి. ఆ మహాభారత్ లింక్ ఆ 'మహాభారత్' విజువల్స్ మీకు కనిపిస్తాయి. ఆ ఫైట్ ఓహో! మీకు దాంట్లో తెలుస్తది కి వై అమితాబ్ బచ్చన్ ఈస్ ద అశ్వత్థామ అన్నట్టు. ఏంటి అశ్వత్థామకి వచ్చే కర్స్ అదంతా మీకు అక్కడ క్లారిటీలో కనిపిస్తది మొత్తం. సినిమా అంతా మీరసలు బోర్ అవ్వకుండా చూస్తారు. అసలు ఆ విజువల్స్, దాని తర్వాత ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న స్టోరీ, ఒక్కొక్క క్యారెక్టర్ ఆహా! ఎన్ని క్యామియోస్ భయ్యా! అసలు సినిమా మొత్తమే క్యామియోస్ అసలు. ఎంతమంది వచ్చారంటే మీకు కనపడతారు. అరే! ఈ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అసలు. ప్రతి ఒక్కోళ్ళది ఒక్కొక్క క్యామియో అండ్ అది చాలా ఇంపార్టెంట్ క్యామియోస్ కూడా అసలు. అండ్ అవన్నీ చూడటం కూడా అట్‌లీస్ట్ మీరు థియేటర్‌కెళ్ళాలి. సినిమా చెప్పి చాలా బావుంది. సినిమాలో ఉండే మీకు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. లైక్ సినిమాలో 3 మెయిన్ 2 మెయిన్ గ్యాంగ్‌లు అనుకోవచ్చు మీరు. లైక్ 2 టీమ్స్ అనుకోవచ్చు. ఒకటి సుప్రీం ఏది ఈవిల్ సైడ్ అంతా ఉంటది. ఏది మీరు మొత్తం ట్రైలర్స్‌లో చూసారో మొత్తం అంతా ఆళ్ళదే సామ్రాజ్యం అన్నట్టు కంట్రోల్, పవర్ అండ్ లైక్ అంతా. అండ్ ఇంకోటుంటది మీకు రెబెల్ గ్రూప్. సో, ఆ రెబెల్ గ్రూప్ ఈ ఫైట్ అంతా బేసికల్లీ అంతా చూడాలంటే మొత్తం మూవీ రివాల్వ్స్ అరౌండ్ ఏంటంటే ముగ్గురు క్యారెక్టర్స్. అశ్వత్థామ, భైరవ అండ్ దాని తర్వాత సుమతి. సుమతి ఈస్ బేసికల్లీ దీపిక పదుకొణ్. అండ్ భైరవ్ మీ అందరికి చెప్పే అవసరం లేదు. అండ్ అశ్వత్థామ అంటే ఇంకేం చెప్తా మీకు. సో, సినిమా అంతా మెయిన్ ఏంటంటే టు సేవ్ దీపిక అండ్ ద బేబీ. అది ఎలా చేస్తారు అనేది వాట్ ఈస్ ద బిహైండ్ ద స్టోరీ అంతా అనేది మీరు థియేటర్స్‌కెళ్ళి సినిమా చూడండి. నేను చెప్పను. సినిమాలో కొన్ని క్యామియోస్ మీకు ఎలా అనిపిస్తాయంటే, అరే! ఈళ్ళు కూడా ఉన్నారా అన్నట్టు. దేంట్లో మనకి రాజమౌళి గారు అండ్ ఆర్‌జీవి ఇద్దరుంటారు. ఆ 2 క్యామియోస్ అసలు ఎలా అంటే దాంట్లో కామెడీ ఉంటది ఆ సీన్స్‌లో. దాని తర్వాత ఆళ్ళిద్దరు క్యామియోస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్‌లా అనిపిస్తాయి మీకు. అండ్ అక్కడ ఉండే కామెడీ ప్రభాస్‌తో పాటు అల్టిమేట్. అసలు మీకు నవ్వు ఆపుకోలేదు. అండ్ సినిమా అంత సీరియస్‌గా నడిసినా, మొత్తం యాక్షన్‌లో ఉన్న, మొత్తం డ్రామాలో ఉన్న, స్టోరీ నడిసినా, మీకు ఆ మధ్య మధ్యలో ఉండే ఆ సర్కాజం, ఆ కామెడీలు అసలు మర్చిపోలేరు మీరు. సినిమాలో మీకు 2 ఫైట్స్ చాలా ప్రామిసింగ్‌గా అనిపిస్తాయి. ఒకటి మీరు చూస్తుంది అదే ట్రైలర్స్‌లో అంతా చూసిందే. ప్రభాస్ అండ్ అశ్వథామది. అదొక ఫైట్ 1. దాని తర్వాత ఫైట్ 2 మళ్ళీ ఉంటది. దీంట్లో మీరు 'బుజ్జి 2.0' చూస్తారు. చేంజ్ ద వర్షన్. ఆ 2 ఫైట్స్ అసలు మీరు చూస్తే మీకు అనిపిస్తది ఏంటిది? సో, సినిమాలో ఎండ్‌లో చాలా పెద్ద ఫైట్ అవుతది. ఆ ఫైటే మొత్తం సినిమాలో మెయిన్ ట్విస్ట్ తెస్తది. మీకసలు అక్కడ ఆ సీన్స్‌లో మీకు కనిపించే ఆ ట్విస్ట్‌లు అంతా మీరు చూసి అసలు విసిల్స్ అంటే థియేటర్స్‌లో ఇంకా విసిల్సే అసలు. కానీ ఒక్క విషయం చెప్తాను. సినిమా అయిపోయిందనుకోకండి. సినిమా ఇంకా ముందు చాలా ఉంది. డోంట్ మిస్ ఫర్ ద క్రెడిట్ సీన్. అండ్ మీ అందరికి ఒక్క థింగ్ ప్రాజెక్ట్ కే అని ఈళ్ళు చాలా అన్నారు. ప్రాజెక్ట్ కే అంటే కల్కి అనుకున్నారు మీరందరూ. ప్రాజెక్ట్ కే అంటే కల్కి కాదు. సినిమాలో చెప్తారు ప్రాజెక్ట్ కే అంటే ఇంకోటి ఏదో ఉంది. అది ఇంకా తెలీదు. సో, ఆ ప్రాజెక్ట్ కే ఏంటో తెలుసుకుంటాం కోసం మీరు సినిమా చూడాలి. సో, గైస్ ఈరోజు కల్కి రిలీజ్ అయింది. సూపర్ డూపర్‌గా ఉంది. అస్సలు సినిమాలో మీరు బోర్ అనే ఛాన్స్ లేదు. 3 గంటల సినిమా పిచ్చలేసిపోద్ది అసలు అందరికి ఒక్కొక్కటి. సో, గైస్ ఎళ్లి చూడండి సినిమా. అండ్ ఇది కల్కి రివ్యూ. సో, గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.